ముంబై ట్రైన్ ఇన్సిడెంట్లో మయాంక్ అనే ఒక వ్యక్తి చనిపోయాడు. అసలు మయాంక్కి తర్వాత నిందితుడికి ఏమైనా పగలేమైనా ఉన్నాయా అనే దాని గురించి చాలామంది ఆలోచన చేస్తున్నారు. అటువంటివి ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేవు. అయితే మయాంక్ లోహార్ అనే క్యాండిడేటు ఆ పర్సను ఒక సేల్స్ మ్యాన్గా ఒక షోరూంలో క్లాతింగ్కి సంబంధించిన షోరూంలో సేల్స్ మ్యాన్గా వర్క్ చేస్తుంటాడు. ఎప్పటిలాగానే రోజు ఒక 10 గంటలకు వర్క్ కంప్లీట్ చేసుకొని అక్కడ ఏదైతే రైల్వే స్టేషన్ ఆ ట్రైన్లో ఎక్కేసి ఇంటికి ఓ 10-10:30 లోపు ఇంటికి వెళ్ళిపోతుంటాడు. తను ఎప్పటిలాగానే రోజు వర్క్ చేసుకొని ఒక 1 ఇయర్ నుంచి అదే షోరూంలో సేల్స్ మ్యాన్గా వర్క్ చేస్తున్నాడు. రిటర్న్ అయిపోయిన తర్వాత ఆ ట్రైన్లోకి ఎక్కిన తర్వాత ప్రయాణికులందరూ ఆ ట్రైన్లో ఉన్నారు. అయితే మనకు తెలుసు ఆల్రెడీ వర్షాలు చాలా పడుతున్నాయి. వర్షాలు పడడం వల్ల ఏమవుతుందంటే ఆ ట్రైన్కు సంబంధించిన ఏదైతే డోర్ ఉందో ఆ డోరు అది ఓపెన్ చేసి ఉంది. ఆ ఓపెన్ చేసి ఉన్న డోర్లకు వెళ్ళి వర్షం నీళ్ళు గాలి అమాంతంగా ఇట్లా లోపలికి వచ్చేస్తుంటే అక్కడ ఎక్కడైతే ఆ డోర్ దగ్గర ఎవరైతే ఆ పర్సన్ ఉన్నాడో, ఎవరైతే ఆ నిందితుడు అనే ఆ పర్సన్ ఎవరైతే ఉన్నాడో, రోహన్ అనే క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ అక్కడ నిలబడిన తర్వాత ఇక్కడ మయాంక్ తర్వాత అక్కడ ట్రైన్లో ఉన్న వాళ్ళందరూ ఆ డోర్ ముయ్యండి అని చెప్పేసి చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు. చాలాసేపటి నుంచి రిక్వెస్ట్ చేస్తుంటే తను నిర్లక్ష్యంగా పట్టించుకోకపోవడం, ఒకవేళ మూసినా దాన్ని తెరవడం, సో ఇట్లా జరిగినాయి. వీళ్ళందరూ ఘర్షణకు దిగేలోపు మయాంక్ అనే ఆ అబ్బాయి ఏం చేసిండంటే క్యావో అన్న ఇట్లా సో కొన్ని మంచిగానే మాట్లాడడం, ఏమైంది మూసేయచ్చు కదా వర్షం నీళ్ళు వస్తున్నాయి కదా అని చెప్పేసి కొద్దిగా మాట్లాడిండు అన్నట్టు. కొద్దిగా వీళ్ళందరికన్నా కొద్దిగా ముందు వరుసలకు వచ్చి మాట్లాడడం జరిగింది. ఆ మాట్లాడిన క్రమంలోనే ఆ పర్సన్ తన బ్యాగ్లో తెచ్చుకున్న ఏదైతే కత్తి ఉందో ఆ కత్తితోనే స్టమక్లో కడుపులో వేసి పొడవడము, ఛాతీలో పొడవడం, ఒక 10-15 పోట్లు పొడిచేసాడు. ఆ పర్సన్ అక్కడ పడిపోయాడు. అసలు కత్తి తీసినప్పుడు కూడా వాస్తవానికి చెప్పాలంటే ఆపనికే చుట్టుపక్కల ఉండే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆపొచ్చు కానీ ఆపరు, ఎందుకంటే ఇది ఇండియా. అర్థమవుతుందా? ఆ మయాంక్ అనే ఆ అబ్బాయి 22 సంవత్సరాలు వాడి చేతిలో అయిపోయాడు. అంటే ఇక్కడ కొన్ని విషయాల్లో చూస్తే ఆ ట్రైన్లో కూడా నిర్లక్ష్యమే అనుకోవాలి. ఎందుకంటే ఒక కత్తి తీసుకొని ఒక పర్సన్ లోపలికి ఎంట్రీ అయ్యిందంటే చెక్కింగ్ లేదా అంటే కొన్ని ఉంటాయి. అంటే ఆ కత్తిని ఏం చెక్ చేస్తారో, ఆ బ్యాగ్లో పెట్టుకున్న కత్తిని అనుకోవచ్చు. కానీ అక్కడ చుట్టుపక్కల అంతా జరుగుతున్న 100 మంది సంఖ్య ఉంది. అక్కడ అంతమంది మాట్లాడారు కదా డోర్ ముయ్యాలని చెప్పేసి. కత్తి తీసినప్పుడు ఎవరు ఆపే ప్రయత్నం చేయలేదు. ఇది చాలా ఘోరమైన పరిస్థితి. ఆ పర్సన్ని పొడుస్తుంటే కూడా నార్మల్గా ఒక పోటు పొడిచిన తర్వాత కూడా బ్రతికే ఛాన్స్ ఉంది. మయాంక్ అనే అబ్బాయి బ్రతికే ఛాన్స్ ఉంది. 2 పోట్లకు కూడా బ్రతికే ఛాన్స్ చాలా ఉంది. అయినా కానీ చుట్టుముట్టు ఉన్న జనాలు సీట్ల వెనకాల ఆ సైడ్లకు డోర్ల సైడు మామూలుగా కామన్గా నిలబడ్డారు. ఒక చెట్లలాగా చూస్తూ ఉన్నారు, దాన్ని ఒక తమాషాగా చూస్తున్నారు తప్పితే ఆ పర్సన్ని ఆపే ప్రయత్నం ఎవ్వరూ కూడా చేయలేదు. అంటే ఇటువంటి సొసైటీలా మయాంక్ అక్కడ ఏం చేసిండు, తన ఒక్కడి కోసం కాదు అడిగింది, ఇంతమంది ట్రైన్లో ప్రయాణిస్తున్నారు కదా, వీళ్ళందరి కోసం ఆ డోర్ ముయ్యొచ్చు కదా అని రేజ్ చేసిండు వీళ్ళందరినీ చూసి. కానీ ఇక్కడ వీళ్ళందరి క్రమంలోనే సమక్షంలోనే తను చనిపోయాడు. ఇది ఎవ్వడు ఒప్పుకోకపోయినా ఇదే నిజం. చంపేసిండు, అయిపోయింది. అక్కడ కింద పడ్డాడు, నేల మీద పడి గిలగిల కొట్టుకొని చనిపోతుంటే కూడా ఆ పర్సను పారిపోయే ప్రయత్నం చేస్తుంటే కూడా ఎవ్వడు పట్టుకునే ప్రయత్నం కూడా చేయలేదు. పారిపోయిన తర్వాత మెల్లిగి ఇది చాలా పెద్ద ఇష్యూ కాబట్టి పోలీసులు దాన్ని ఒక ఛాలెంజింగ్గా తీసుకొని ఆ స్టేషన్ నుంచి ఇంకో వేరే దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఆ పర్సన్ని పట్టేసుకొని రిమాండ్కు తరలించారు. మయాంక్తో పాటు ఒక 4 వాళ్ళ సిస్టర్ ఏమో లా ఏమో చదువుతుందంట, ఇంక 2 బ్రదర్స్, మొత్తం కలిసి ఒక 4 ఏమో మొత్తం వీళ్ళు కుటుంబంలో ఉన్నారన్నట్టు. 22 ఇయర్స్ మయాంక్ ఈరోజు చనిపోనికి కారణం ఎవరు అనేది ఒకసారి ఆలోచన చేయండి. తన బంగారు భవిష్యత్ ఎక్కడికి వెళ్ళింది అనేది ఆలోచన చేయండి. మనందరిని చూసి మయాంక్ అక్కడ స్టెబిలిటీగా అక్కడ నిలబడి మాట్లాడాడు. అక్కడ తను ప్రాణాలు ఊడగొట్టుకున్నాడు.
ఇది మన ఇండియా. ఇట్లా చాలా జరుగుతున్నాయి. దీని మీద గవర్నమెంట్ కూడా తీసుకొని అలాంటి చెత్తనా కొడుకులకి ఉరిశిక్ష చేయడం. రేపు పొద్దుగాల అక్కడ జరిగింది, రేపు పొద్దుగాల హైదరాబాద్లో జరుగుతుంది, బెంగళూరులో జరుగుతుంది, ఎవ్రీథింగ్ ఎక్కడైనా జరుగుతుంది. ఏముంది, పొడుస్తా వస్తా. వాడి దృష్టిలో ఏంది, పొడిచి మళ్ళీ వస్తే నేను పైల్వాన్ లాగా నన్ను చూస్తారు, భయపడతారు, సెటిల్మెంట్లు వస్తాయనే ఆలోచనలో ప్రతి ఒక్కడు ఇట్లనే ఉన్నాడు. ప్రతి ఒక్క గల్లీలా, ప్రతి ఒక్క ఏరియాలో, ప్రతి ఒక్కడి మీద రౌడీ షీటర్ ఒక్కసారి ఓపెన్ అయ్యిందంటే వాడి కిందికెళ్ళి మీ దగ్గర రాడ్ పెట్టి చెక్కేసేయాల్సిందే. ఇది ఖచ్చితంగా గవర్నమెంట్ ఖచ్చితంగా తీసుకోవాలి. స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, ఎక్కడైనా ఏ ఏరియాలో జరుగుతుందో ఆ గవర్నమెంట్ పక్క దీని మీద ప్రణాళికతోనే ఒక సీరియస్ యాక్షన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. కొన్ని లా అండ్ ఆర్డర్లు కొన్ని చేంజ్ అయ్యేంత వరకు ఇలాంటి మూర్ఖులు ఎటూ చూడు తప్పించుకుంటూనే ఉంటారు. అమాయకమైన వ్యక్తులు బలి అవుతూనే ఉంటారు. సో ఈ వీడియో నచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయాలి. ఓకే, మయాంక్కి ఖచ్చితంగా జస్టిస్ అయ్యేంత వరకు పోరాటం చేస్తూనే ఉండాలి. సో అంతే.